130 కీర్తన భాగంలో 3వ చరణాన్ని చదువుదాం. ఈ రాత్రి అంశంగా దేవుని వాక్యాన్ని చదువుదాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను నీ యందు జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. స్తోత్రం చెప్పుదాం దగ్గరగా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ, దేవుని పాదాల చెంత ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ అంటున్నాడు, అయ్యా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఈ భూమి మీద? అయినను చెప్పండి, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు! ఎంత ప్రేమ ఆయనకి! ఆ ప్రేమ ఏంటో, ఆ కనికరం ఏంటో, ఆ దయ ఏంటో, ఆ కృప ఏంటో ఆ అనుభవించిన వాడు దావీదు. ఆయన దగ్గర కృప దొరుకుతున్న సంగతి ఎరిగిన వాడు దావీదు. ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుందని తెలుసుకున్నవాడు దావీదు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నీవు గాని మా దోషములను కనిపెట్టి చూస్తే ఈ భూమి మీద ఎవడు నిలవలేడు. సర్వలోకములు ఏ మనుష్యుడు నిలవలేడయ్యా. మా దోషాలను కనిపెట్టి చూస్తే ఎవరు నిలవలేరు ప్రభువా. అయినను చెప్పండి, దోషము లేని మనిషి లేడు, పాపము లేని మనిషి లేడు, అక్రమము చేయని మనిషి లేడు, హత్యలు చేయని మనిషి లేడు, భయంకరమైన స్థితిలో బ్రతకని మనుషులంటూ భూమి మీద ఎవరు లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ దినాల్లో పాపమైతే చేస్తున్నారు కానీ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది వాళ్ళకి చేత కావట్లేదండి. చాలా మంది భూమి మీద పాపమైతే చేస్తున్నారు కానీ దాని నుంచి ఎలా విముక్తి పొందాలో చాలా మందికి తెలియట్లా. నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా యొద్ద మీకు కృప దొరుకుతుంది, నా సన్నిధిలో మీకు క్షమాపణ దొరుకుతుంది. ఈ సంగతి ఎరిగిన దావీదు మహారాజు దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, అయ్యా అయ్యా నీవు గాని మానవాళి దోషమును కనిపెట్టి చూస్తే, నీవు గాని ఆ దోషమునకు శిక్షను వేస్తే ఈ భూమి మీద ఎవడు కూడా బ్రతకలేడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా దోషానికి, నా పాపానికి, నా అతిక్రమానికి, నేను చేసిన భయంకరమైన పాప దోషాలకు అయ్యా ఏదైనా సరే శిక్షణ చేస్తే నాకు ఈ భూమి మీద భరిస్తాను ప్రభువా. కానీ సీయోనులో నన్ను నీవు సిగ్గుపడనీయొద్దు. ఎట్లారా దేవుని సన్నిధిలో ఏడవాలి, అయ్యా నా దోషానికి, నా పాపానికి, నా అతిక్రమానికి, నేను చేసిన ఘోరమైన పరిస్థితులకు ఇక్కడ నాకు శిక్ష వేయి, నేను అనుభవిస్తాను. కానీ ప్రభువా నిత్య సీయోనులో నన్ను సిగ్గుపడనీయొద్దు. కోట్ల దూతలు ఎదుట, కోట్లాను మంది పరిశుద్ధులు ఎదుట ప్రభువా నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా. ఏదైనా సరే ప్రభువా నీవు నాకు నా దోషమును బట్టి, నా పాపమును బట్టి, నా అతిక్రమాన్ని బట్టి, నేను చేసిన మహా పాతకాన్ని బట్టి నన్ను ఇక్కడ శిక్షించయ్యా. ఇక్కడ అనుభవిస్తాను. ఈ శరీరంతోనే కదా నేను మీకు విరోధంగా పనిచేసింది. ఈ శరీరంతోనేగా మీకు ఆయాసకరాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈ శరీరంతోనేగా ప్రభువా మిమ్మల్ని దుఃఖ పెట్టింది. ఏదైనా ఉంటే ఈ శరీరానికి పెట్టు, నేను భరిస్తాను. కానీ నా ఆత్మను నిత్య సీయోనులో సిగ్గుపడనీయొద్దయ్యా. బిడ్డలారా, అలాగ ప్రార్థన చేస్తే, అలాగ ఏడిస్తే, ఆ అనుభవాన్ని ఏడ్చి అనుభవాన్ని పొందుకొని క్షమాపణ పొందుకొని దేవుని దగ్గర కృప పొందుకున్న దావీదు అంటున్నాడు, అయ్యా నీ యొద్ద కృప దొరుకుతుంది. మహిమను పరచండి దేవునికి. హల్లెలూయా. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. బిడ్డలారా
దావీదు అంటాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపిన యెడల నీ యొద్ద ఎందుకు దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుందయ్యా, క్షమాపణ దొరుకుతుంది. దావీదు అంటాడయ్యా, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యా, నన్ను క్షమించవా? నా దోషములను బట్టి నన్ను క్షమించవా? నా అతిక్రమాన్ని బట్టి నన్ను క్షమించవా? అయ్యో, నా అతిక్రమములు నాకు కనపడుతున్నాయి, వాటిని నువ్వు తుడిచివేయి. దావీదు దేవుని దగ్గర ఏడుస్తూ అంటాడయ్యా, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట కనపడుతున్నాయండి. దావీదు ఏడుస్తూ అంటాడండి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు బిడ్డలారా? అయ్యా, నేను చేసిన పాపం నా కళ్ళ ముందు కనపడుతుందయ్యా, నా కళ్ళ ముందు కనపడుతుందయ్యా, ఆ పాపం కనపడుతుందయ్యా. దాన్ని బట్టి దోష శిక్ష ఏదో నా మీద నేను భరిస్తాను, కానీ నిత్య సీయోనులు నన్ను సిగ్గుపడనీయొద్దు, నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా. కోట్ల మంది పరిశుద్ధులు ఎదుట, వేల సైనిక కోట్ల మంది పరిశుద్ధులు ఎదుట, దేవుని దూతలు ఎదుట ప్రభువా నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయొద్దయ్యా. నీ యొద్ద క్షమాపణ దొరుకుతుందని నేను మీ సన్నిధిలో ప్రాధేయపడతాను, పశ్చాత్తాపడతాను ప్రభువా. నువ్వు ఆయుష్కాలం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నీ సన్నిధిలో నేను క్షమాపణ కోరుకుంటాను ప్రభువా. ఈ లోక న్యాయస్థానాలు క్షమించకపోవచ్చు, ఈ లోక న్యాయస్థానాలు పశ్చాత్తాపమైనా క్షమించకపోవచ్చు, కానీ నువ్వు ఆయన పాదాల మీద పడితే ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, బిడ్డలారా, ఏదైనా సరే ప్రభు సన్నిధిలో ఈ లోకములో మనం అనుభవించినది ఇక్కడే ప్రాయశ్చిత్తపడటానికి, ఇక్కడే క్షమాపణ దొరకటానికి, ఇక్కడే పశ్చాత్తాపడటానికి, ఇక్కడవన్నీ తుడిచివేయబడటానికి ఆయన వీపు వెనకమాల వేసుకుని తీసుకెళ్ళి అగాధ సముద్రముల వాటిని తొక్కివేశాడు. నువ్వు పశ్చాత్తాపడతావా? నువ్వు క్షమాపణ కోరుకుంటావా? నువ్వు అడుగుతావా దేవుణ్ణి? సిగ్గుపడుతున్నావు, చేసేటప్పుడు సిగ్గు లేదు వీళ్ళకి, కానీ అడిగేటప్పుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడతానికి సిగ్గుపడుతున్నారు. బిడ్డలారా, నువ్వు సిగ్గుపడొద్దు. ఇక్కడ సిగ్గుపడితే ఒప్పుకోవడానికి రేపు అక్కడ కోట్ల మంది దూతలు ఎదుట నువ్వు అక్కడేమవుతావు? సిగ్గుపడతావు, నువ్వు అక్కడ అవమానానికి గురవుతావు. నేనైనా నువ్వైనా సరే బిడ్డలారా, అది ఏదైనా ఉంటే ఇక్కడే ప్రభువా, ఇక్కడే. కోరాహు పిల్లలు ఉన్నారు, నీ బలిపీఠము చుట్టూ చెప్పండి అంటా ప్రదక్షిణము చేస్తాను. బలిపీఠము చుట్టూ, ఆయన బలిపీఠం దగ్గర నువ్వు క్షమాపణ కోరుకుంటే, నువ్వు ఏడిస్తే నీ దేవుడు తప్పకుండా, ఈ దేవుడు క్షమించడు, కానీ క్షమించగలిగిన వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, కల్మషము లేనివాడు, పాపము చేయనివాడు, పాపములో చేరనివాడు, పరిశుద్ధుడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవాళి పాపములను క్షమించుటకు ఆయన ఒక్కడే చాలిన దేవుడు. అది ఎరిగిన దావీదు మహారాజుతో దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్నాడు. బిడ్డలారా, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. దేవా,